మన తరఫు నుంచి మాక్సిమం ఎన్ని టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ కి అప్లై చేయగలుగుతామో వాటన్నిటికి కూడా స్టూడెంట్ కి స్కాలర్షిప్స్ కి అప్లై చేసేస్తాము. అండ్ ఎర్లీగా అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకు ప్రాసెస్ కూడా స్మూత్ గా అయిపోయింది. ఎడ్యుకేషన్ లోన్ కైనా, అప్లికేషన్ పెట్టేటప్పుడైనా, లేదంటే స్కాలర్షిప్స్ టైంలోనైనా, వీసా ప్రాసెసింగ్ టైంలో కూడా అప్పుడు మనం ఏంటంటే స్టూడెంట్ ప్రొఫైల్ ని కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేసి ఎలివేట్ చేస్తాం సబ్జెక్ట్ ని. అంటే స్టూడెంట్ లైఫ్ ఎలాంటిది, ఇతను ఈ కోర్స్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు, ఈ యూనివర్సిటీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు, ఈ కంట్రీకి ఎందుకు ఇతను చదువుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి మనం కరెక్ట్ గా స్టడీ చేసి ఆఫీస్లోనే మనకు ఇంటర్నేషనల్ స్టాఫ్ ఉన్నారు, దాంతోపాటు మన ఎక్స్పర్ట్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్వ్యూస్ కి స్టూడెంట్స్ కి బాగా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంటే మనము స్టూడెంట్స్ కి ఎన్ని విధాలుగా అవకాశాలు మనము మన తరఫు నుంచి ఉండిద్దో అన్ని విధాలుగా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎక్స్పర్ట్ పర్సన్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అండ్ మన దగ్గర కూడా కౌన్సిలర్స్ అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. మీరు ఇంతకు ముందు చూసారు కదా, ఎక్స్పర్ట్ 5 years ఎబో ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అయినా, బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ అయితే స్టూడెంట్ ఒక్కసారి వచ్చారంటే మేము చెప్పేదాన్ని బట్టి వాళ్ళకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీ మీద గ్రిప్ ఉంటుంది, ప్రతి కంట్రీ మీద గ్రిప్ ఉంటుంది. టిల్ వీసా వరకు మన ప్రాసెసింగ్ ఉండిద్ది.